రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుప్రియ, చెప్పండి, పాషమలెం ఫైర్ యాక్సిడెంట్ లో మృతుల సంఖ్య 14కు చేరింది. ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పటాన్ చెరువు పారిశ్రామికవాడ పాషా మైలారంలోని శివాజీ కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. అయితే దీంతో ఈ రోజు ఉదయం అయితే భారీ శబ్దంతో అయితే రియాక్టర్ పేలి మంటలు ఒకసారిగా వ్యాపించాయి. అయితే పేలుడు దాటికి కంపెనీ షెడ్ కుప్పకూలిందని చెప్పాలి. దీంతో కార్మికులు బయటికి పరుగు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం అయితే ప్రకారము మృతుల సంఖ్య కూడా పెరుగుండొచ్చు అనే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే చూసుకుంటే అయితే మృతుల సంఖ్య 14 ఉంది. ఇంకా తర్వాత కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగిసి పడుతుండగా 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్సులు చేరుకున్నాయి. ఫ్యాక్టరీ నుంచి గతయ వాసనలు రావడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఉక్కిరి బిక్కురు అవుతున్నారు. అయితే స్థానికులను కూడా పోలీసులు కోరుతున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ ఘటన స్థలానికి మాత్రం చేరుకోవద్దని కూడా వాళ్ళు అలర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే 108 కూడా భారీగా చేరుకున్నాయి. తీవ్రంగా గాయాలైన వారికి మాత్రము పటాన్ చెరువులో చికిత్స అందిస్తున్నారు. కంపెనీ దగ్గరికి అయితే ఈ గాయాలైన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారనే చెప్పాలి. అయితే ఘటన స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొనసాగుతున్నాయి సహాయ చర్యలు. ఘటన స్థలానికి కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చినట్టు మనకు ఒక్కడికి కూడా వచ్చారు. అయితే ఘటన స్థలానికి కలెక్టర్ పి కవిన్య, ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ వైద్యులను కూడా ఆదేశిస్తున్నారు. ఇప్పటికైతే చూస్తే మనకి ఇక్కడ ఇంకా మంటలు కూడా భారీగా వస్తున్నట్టు తెలుస్తుంది. సోని, ఓకే, మనం చూసుకోవచ్చు. ఆస్తి నష్టం ఎంతవరకు జరిగి ఉండొచ్చు, ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటి వరకు అయితే మనకు ఈ కంపెనీ పేలడంతో అయితే మనకు భారీగా ఆస్తి నష్టం భారీగా నష్టం ఉందని తెలుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ తర్వాత మనకు ఈ ప్రమాద స్థలం అంతా మనకు మంటలారిన తర్వాత ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది రాబోతున్నది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సుప్రియ.